Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. SSC GD కానిస్టేబుల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ప్రీవియస్ GD కానిస్టేబుల్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ ని షిఫ్ట్ వైజ్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో 10th January 2023 లో అడిగిన 4 షిఫ్ట్ కి సంబంధించిన రీజనింగ్ పార్ట్ లోని అన్ని క్వశ్చన్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. అలాగే 11th January 2023 లో జరిగిన మొదటి షిఫ్ట్ లోని రీజనింగ్ పార్ట్ కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ రోజు వీడియోలో భాగంగా 11th January 2023 జరిగిన షిఫ్ట్ 2 లో అడిగిన అన్ని రీజనింగ్ క్వశ్చన్స్ ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ మనకి 2 పేర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2 పేర్స్ లో ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్ మధ్యన ఒక విధమైన రిలేషన్ సంబంధం ఉంటుంది అనమాట. అదే సంబంధం ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. అలాగే ఈ థర్డ్ గ్రూప్ లో ఈ ఫస్ట్ గ్రూప్ కి అలాగే ఈ ఆప్షన్స్ లో ఉన్న ఏదో ఒక గ్రూప్ కి అదే విధమైన సంబంధం ఉంటుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేసి దాని ఆధారంగా కరెక్ట్ ఆప్షన్ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికి మనకి ఆల్ఫాబెట్స్ కోడ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ గ్రూప్ లో ఈ ఫస్ట్ పేర్ లో రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని రాబట్టడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఏంటి? MUZHIK. నెక్స్ట్ KVXIGI. వీటి కోడ్స్ రాద్దాం. ఫస్ట్ M అంటే 13, 21, 26, 8, 9, 11, 11, 22, 24, 9, 7, 9. ఒకసారి ఇక్కడ 13 11 అయింది అంటే -2, 21 22 అయింది అంటే +1, నెక్స్ట్ 26 24 అయింది అంటే -2, 8 9 అయింది అంటే +1, 9 7 అయింది అంటే -2, 11 9 అయింది అంటే ఇక్కడ -2. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని లాస్ట్ గ్రూప్ కి అప్లై చేద్దాం. అక్కడ ఇచ్చింది ఏంటి? గ్రూప్ ఆఫ్ లెటర్స్ ZEBECK. ఫస్ట్ కోడ్స్ రాద్దాం. ఇదేంటి? 26, 5, 2, 5, 3, 11. ఫస్ట్ ఏం చేయాలి? -2 +1 -2 +1 -2 -2. 26 నుంచి 2 మైనస్ చేస్తే 24. 24th లెటర్ ఏంటి? X. అంటే X తో స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 5 కు 1 యాడ్ చేస్తే 6. ఇది X. 6 ఏంటి? F యొక్క కోడ్ కదా. X తర్వాత F రావాలి అంటే దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 2 లోంచి 2 మైనస్ చేస్తే 0 అంటే వెనక్కి వెళ్తాం అంటే 26 అవుతుంది. 26th లెటర్ ఏంటి? Z. XFZ ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ clutch is written as DNXXHN and credit is written as DTHHNZ. Then how will wallet be written in that language? ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ కూడా మనకి ఆల్ఫాబెట్స్ కోడ్స్ అనేవి కీ రోల్ ని ప్లే చేస్తాయి. ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటి? క్లచ్ CLUTCH. దీన్ని ఎలా కోడ్ చేశారు? DNXXHN గా కోడ్ చేశారు. ఫస్ట్ వీటి యొక్క కోడ్స్ రాద్దాం. 3, 12, 21, 20, 3, 8. ఇక్కడ 4, 14, 24, 24, 8, 14. ఓకే, ఇక్కడ మనకి 3 4 అయింది అంటే +1, 12 14 అయింది అంటే +2, 21 24 అయింది అంటే +3, 20 24 అయింది అంటే +4, 3 8 అయింది +5, 8 14 అయింది అంటే +6, 1 2 3 4 5 6 చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మనం వాలెట్ ని డీకోడ్ చేద్దాం. WALLET. ఫస్ట్ వీటి కోడ్స్ రాసినట్లయితే 23 1 12 12 5 20.
అంటే +1 +2 +3 +4 +5 +6 ఇదేమవుతుంది ఇప్పుడు 23కి 1 యాడ్ చేస్తే 24th లెటర్ 24th లెటర్ ఏంటి x తో స్టార్ట్ అవ్వాలి అన్ని x తో ఉన్నాయి నెక్స్ట్ 1కి 2 యాడ్ చేస్తే ఏమవుతుంది 3 అవుతుంది థర్డ్ లెటర్ ఏంటి c అంటే x తర్వాత c రావాలి అంటే దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు నెక్స్ట్ 12కి 3 యాడ్ చేస్తే 15 లెటర్ ఏంటి o అంటే c తర్వాత o రావాలి అంటే దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు తర్వాత నెక్స్ట్ 12కి 4 యాడ్ చేస్తే 16th లెటర్ ఏంటి p o తర్వాత p రావాలి అంటే సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ 1 గా మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇది మనకి లెటర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట ఓకే మనకి ఈ క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఆ పెయిర్ ఆఫ్ లెటర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ కూడా మనకి కోడ్స్ సహాయపడతాయి కానీ మీకు ఒకవేళ ఆపోజిట్ లెటర్స్ మీద అవగాహన ఉన్నట్లయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆపోజిట్ లెటర్స్ అంటే ఏంటి మనకు ఆల్ఫాబెట్స్ లో ఎన్ని లెటర్స్ ఉంటాయి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో 26 లెటర్స్ ఉంటాయి వీటిని మనం రెండు గ్రూపులు చేస్తే ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని వస్తాయి 13 లెటర్స్ చొప్పున వస్తాయి అది ఫస్ట్ ఏ నుంచి ABC ఇట్లా రాసుకుంటూ వెళ్తే 13th లెటర్ ఏమవుతుంది M అవుతుంది తర్వాత 13 లెటర్స్ ని రివర్స్ లో రాసుకుని వెళ్తే అంటే N ఇలా రాసుకుని వెళ్తే XYZ వీటిని మనం ఆపోజిట్ లెటర్స్ అంటాం అన్నమాట మనకు ఆపోజిట్ లెటర్స్ యొక్క కోడ్స్ ని యాడ్ చేస్తే ఇప్పుడు 27 వస్తుంది ఇది ఎంత 1 26 2 25 27 వస్తుంది అలా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఆపోజిట్ లెటర్స్ ని ఓకే ఇప్పుడు ఇది హెచ్ఎస్ అనేది ఆపోజిట్ లెటర్స్ అవసరమైతే కోడ్స్ రాసుకోవచ్చు ఇక్కడ ఇది 8 19 ఇది 16 11 24 3 6 21 చూడండి ప్రతి రెండుని యాడ్ చేస్తే 27 వస్తుంది కదా తర్వాత పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అయితే ఇక్కడ 8 16 అయింది అంటే +8 తర్వాత ఈ 16 24 అయింది అంటే ఇంకొక 8 ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ 24 6 వచ్చింది యాక్చువల్గా మనకి ఎన్ని లెటర్స్ ఉంటాయి 26 లెటర్స్ ఉంటాయి మనం 24కి 8 యాడ్ చేస్తే ఎంత అయింది 32 లెటర్స్ ఉండవు కదా దీని నుంచి మనం 26 మైనస్ చేసామంటే 6 అంటే 6th లెటర్ అనమాట అంటే ఇక్కడ 8 మళ్ళీ దీనికి 8 యాడ్ చేస్తే మనకి 6కి 8 యాడ్ చేస్తే 14th లెటర్ అవ్వాలన్నమాట 14th లెటర్ మనకి n కదా అంటే n తో స్టార్ట్ అవ్వాలి n తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది కదా NM అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట నెక్స్ట్ 5th వన్ ఇది మిర్రర్ ఇమేజ్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట ఇక్కడ మిర్రర్ అనేది MN ప్లేస్ లో ఉంచినట్లయితే ఇది దీని యొక్క ఇమేజ్ మిర్రర్ లో ఏ విధంగా కనిపిస్తుంది మిర్రర్ ఇమేజ్ లో మనకి ఆబ్జెక్ట్స్ అన్ని ఎలా కనిపిస్తాయి ఫ్లిప్ అవుతాయి లెఫ్ట్ రైట్ కి ఫ్లిప్ అవుతాయి అనమాట అంటే లెఫ్ట్ ఏమో రైట్ గా మారుతుంది రైట్ ఏమో లెఫ్ట్ గా మారుతుంది అనమాట అదే వాటర్ లో ఇమేజ్ అయితే టాప్ బాటంలు ఫ్లిప్ అవుతాయి రివర్స్ అవుతాయి అనమాట ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ ఇదేమో లెఫ్ట్ సైడ్ ఇదేమో రైట్ సైడ్ ఇవన్నీ కూడా మనకి లెఫ్ట్ కి వచ్చేస్తాయి ఈ లెఫ్ట్ ఇవన్నీ రైట్ కి వచ్చేస్తాయి అన్నమాట అంటే ఈ S రైట్ సైడ్ ఉంది కాబట్టి రివర్స్ అవుతుంది ఇలా అవుతుంది అన్నిట్లో కూడా S అలాగే ఉంది నెక్స్ట్ 5 కూడా అలాగే ఉంది నెక్స్ట్ థర్డ్ లెటర్ ని అబ్జర్వ్ చేద్దాం థర్డ్ లెటర్ ఏముంది H ఉంది కానీ ఇందులో మనకి H లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు నెక్స్ట్ ఫోర్త్ లెటర్ లో ఇక్కడ ఏముంది 6 ఉంది ఆ 6 ఫ్లిప్ అయితే ఇలా వస్తుంది కదా కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు నెక్స్ట్ ఈ రెండిట్లో ఇక్కడ లాస్ట్ ఫస్ట్ నుంచి థర్డ్ లెటర్ ఇది మనకి ఎలా అవుతుంది ఈ విధంగా మారుతుంది అది ఎందులో ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ ఇది కూడా మనకి కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అన్నమాట ఇక్కడ కంబాట్ ని ఈ విధంగా కోడ్ చేశారు అట్లాగే క్రియేట్ ని ఈ విధంగా కోడ్ చేసినట్లయితే ఇక్కడ క్రెడిట్ ని ఏ విధంగా కోడ్ చేస్తారో అంటే అంటాం ఫస్ట్ డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం ఇక్కడ మనం ఫస్ట్ వర్డ్ ఏంటి COMBAT దీన్ని ఎలా కోడ్ చేశారు NPDBCD ఫస్ట్ కోడ్స్ రాసుకున్నాం 3 15 13 2 1 20 ఇక్కడ 14 16 4 22 3 4 ఓకే ఇక్కడ మనకి 3 14 అయింది 15 16 అయింది కానీ ఒకసారి మనం ఓకే ఇట్లా మనం క్రాస్ అప్లై చేసినట్లయితే ఇట్లా అలాగే ఇవి రెండు
ఇట్లా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడేమో +1, నెక్స్ట్ ఇక్కడ 15 16 అయింది, ఇక్కడ కూడా +1, 13 14 అయింది అంటే +1. అట్లాగే ఇక్కడ చూడండి ఈ 2 4 అయింది అంటే +2, నెక్స్ట్ ఇక్కడ 20 22 అయింది అంటే +2, ఇక్కడ 1 3 అయింది అంటే +2. అంటే ఫస్ట్ 3 లెటర్స్ 1 యాడ్ చేసి ఇట్లా ఆర్డర్ మార్చారు, అలాగే తర్వాత 3 లెటర్స్ కూడా అట్లా 2 యాడ్ చేసి ఆర్డర్ మార్చారు. ఇప్పుడు మనకి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్రెడిట్, CREDIT, క్రెడిట్. ఫస్ట్ వీటి కోడ్స్ రాద్దాం. అంటే 3 18 5 4 9 20. ఫస్ట్ 1 యాడ్ చేయాలి అంటే ఇక్కడ 6th లెటర్ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ 19th లెటర్ వస్తుంది, ఇక్కడ 4th లెటర్ వస్తుంది. 6th లెటర్ ఏంటి? F, 19th లెటర్ ఏమవుతుంది? S, 4th లెటర్ D. FSD ఎందులో ఉంది? FSD సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ అనమాట. అంటే డిక్షనరీలో ఏ ఆర్డర్ లో వస్తాయి, ఫస్ట్ ఏది వస్తుంది, తర్వాత ఏది వస్తుంది. మనకి ఫస్ట్ అన్నిటిలో కూడా మనకి PU అని ఉంది. అంటే అలాగే PUని బట్టి మనం డిసైడ్ చేయలేం. ఫస్ట్ 2 లెటర్స్ ని మనం రిమూవ్ చేద్దాం. తర్వాత లెటర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 6 6 6, నెక్స్ట్ 6, ఇక్కడ TS. వీటిలో ఫస్ట్ మనకి ఏది వస్తుంది? R వస్తుంది. అంటే ఈ TS అనేవి మనకి చివరిలోకి వెళ్ళిపోతాయి. అయితే చివరిలో మనకి TS లో ఏది ఫస్ట్ వస్తుంది? S ముందు వస్తుంది, తర్వాత మనకి T వస్తుంది. అంటే లాస్ట్ ఏమవుతుందట? 5th వర్డ్ అవుతుంది. దాని ముందు ఏమవుతుంది? 6th, అంటే 6 5. ఓకే, కాబట్టి మనకి 6 5 ఎందులో ఉంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, సెకండ్ ఆప్షన్ లో లేదు, థర్డ్ ఆప్షన్ ఉంది. అంటే ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఫస్ట్ వర్డ్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే అంటే వీటిని ఎన్నింటినీ డిసైడ్ చేసేస్తాము. ఇంకా మిగిలిన 4 ఉన్నాయి, అన్నిట్లో R ఉంది. కాబట్టి Rను కూడా మనం రిమూవ్ చేసినట్లయితే ఇక్కడ ఏముంది? B ఉంది, ఇక్కడ S ఉంది, ఇక్కడ P ఉంది, ఇక్కడ E ఉంది. అంటే ఫస్ట్ వచ్చేది ఏంటన్నమాట? E వస్తుంది. అంటే మనకి 4th లెటర్ 4th వర్డ్ ఫస్ట్ వస్తుంది. అది ఎందులో ఉంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్ కి సంబంధించిన క్వశ్చన్. ఇలాంటి వాటిని సాల్వ్ చేయాలంటే మనకి బాడ్మాస్ రూల్ మీద సరైన గ్రిప్ ఉండాలన్నమాట. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, లాస్ట్ లో సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ స్టార్ గుర్తుల్లో ఏ సైన్ ఉంచినప్పుడు ఈ ఈక్వేషన్ ఫుల్ఫిల్ అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. అంటే ఈ RHS ని LHS ని సింప్లిఫై చేస్తే 30 వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం డివిజన్ బట్టి కొంతవరకు డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో డివిజన్ పెట్టామంటే 14/1 వస్తుంది, 14 1తో డివైడ్ చేయొచ్చు, కాబట్టి ఇది ఎలిమినేట్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ డివిజన్ పెట్టి సెకండ్ ఆప్షన్ లో డివిజన్ పెట్టామనుకోండి, ఇది 1/15 అవుతుంది. కానీ 15 టేబుల్ పక్కన ఇంటూ వస్తే, ఇక్కడ ఇంటూ వస్తే కనుక మనకి 75 లో పోతుంది. కానీ పక్కన ఇంటూ లేదు, ప్లస్ ఉంది, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి లాస్ట్ లో డివిజన్ ఉంది, అంటే ఇక్కడ డివిజన్ ఉంది. మనం 75/21 వస్తుంది. ఈ 21 టేబుల్ 15 లో పోయే ఛాన్స్ లేదు, 75 లో పోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే ముందు ప్లస్ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ డివిజన్, అంటే సెకండ్ ప్లేస్ లో డివిజన్ వస్తే మనకి ఈ 15 టేబుల్ ఎలాగో పక్కనే ఇంటూ ఉంది కాబట్టి 75 లో కట్ చేయొచ్చు. కాబట్టి 2 3ని ఎలిమినేట్ చేస్తే డివిజన్ సింబల్ ని బేస్ చేసుకుని ఫస్ట్ సింబల్ ని టెస్ట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఇక్కడ డివిజన్ పెట్టాం, తర్వాత ఇక్కడ మైనస్ పెట్టాం, నెక్స్ట్ ప్లస్ పెట్టాం, నెక్స్ట్ ఇక్కడ ఇంటూ పెట్టాం. ఓకే, ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండింటిని మనకి మల్టిప్లై చేసినట్లయితే చాలా పెద్ద నెంబర్ వస్తుంది. కానీ మనకి ఇక్కడ 30నే రావాలి. 75ని 21తో మల్టిప్లై చేస్తాం, చాలా లార్జ్ నెంబర్ వస్తుంది. ఎందుకంటే వీటన్నిటిని సింప్లిఫై చేస్తే 14/1 అంటే 14 నుంచి 15 మైనస్ చేస్తే -1 వస్తుంది. కాబట్టి ఈ విధంగా దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఒకసారి లాస్ట్ ఆప్షన్ చెక్ చేసేద్దాం. అంటే మనం ఏం ఉంచాలి? మనం ఫస్ట్ మైనస్ ఉంచాలి, తర్వాత డివిజన్ ఉంచాలి, తర్వాత ఇంటూ ఉంచాలి, ప్లస్ ఉంచాలి. అంటే 14 - 1/15 అవుతుంది. ఇంటూ 75 + 21
ఈ 15 టేబుల్ 75లో 5 టైమ్స్ పోతుంది, అంటే 14 మైనస్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, 5 1s are 5 ప్లస్ 21, తర్వాత ఒకే సైన్ అన్నది యాడ్ చేయాలి. ఇవి రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 35 అవుతుంది. 35లోంచి 5 మైనస్ చేయాలి, అంటే ఎంత వస్తుంది, 30 వస్తుంది. ఫుల్ఫిల్ అయింది కదా ఈక్వేషన్, కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ 8th వన్, ఇది నంబర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ నంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసేటప్పుడు మనం ఫస్ట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలా వరకు ఆన్సర్ రాబట్టేయచ్చు అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత మనకి అంటే 11 నుంచి 5 మైనస్ చేస్తే 6, అంటే 6 యాడ్ చేశారనమాట. అలాగే ఇందులోంచి మనకి ఈ 11 మైనస్ చేస్తే 12. నెక్స్ట్ ఈ 47 నుంచి 23 మైనస్ చేస్తే 7 నుంచి 3 మైనస్ చేస్తే 4 అంటే 24. నెక్స్ట్ ఇందులోంచి 15 నుంచి 7 మైనస్ చేస్తే 8 నుంచి 4 మైనస్ చేస్తే 48. అంటే ఇక్కడ చూడండి, ఇది ఇంటూ 2 డబుల్ అయింది, నెక్స్ట్ ఇది డబుల్ అయింది, నెక్స్ట్ ఇది కూడా డబుల్ అయింది. తర్వాత ఏం చేయాలి, మనం ఇంటూ 2 చేస్తే వచ్చే నెంబర్ని యాడ్ చేయాలి. 48ని 2తో ఇంటి చేస్తే ఎంత వస్తుంది, 96 వస్తుంది. ఈ 96ని 95కి యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 5 + 6 11, 1 ఉంది. 9 + 9 ఎంత అవుతుంది, 18కి 1 యాడ్ చేస్తే 19, అంటే ఈ క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ ఎంత అనమాట, 191. ఎక్కడుంది మనకి, అది సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్, ఇది మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనం వెన్ డయాగ్రామ్ కరెక్ట్ గా డ్రా చేసుకున్నట్లయితే ఎలాంటి క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఆల్ క్యాన్స్ ఆర్ డాగ్స్, అంటే క్యాన్స్ అన్ని కూడా మనకి డాగ్స్ ఏనట, అంటే క్యాన్స్ అన్ని డాగ్స్ కాబట్టి లోపల ఉంటాయి క్యాన్స్ అనేవి, డాగ్స్ లోపల. సమ్ డాగ్స్ ఆర్ ర్యాట్స్, అంటే డాగ్స్ లో కొన్ని ర్యాట్స్ అవుతాయట. నెక్స్ట్ సమ్ ర్యాట్స్ ఆర్ యాపిల్స్, ర్యాట్స్ లో కొన్ని యాపిల్స్ అవుతాయి. ఇప్పుడు కంక్లూజన్ చదువుదాం. నో క్యాన్స్ ఆర్ డాగ్స్, అంటే క్యాన్స్ లో ఏ ఒక్కటి డాగ్ కాదంట, క్యాన్స్ అన్ని డాగ్సే కదా, కాబట్టి ఇది కాదు, ఫాల్స్. సమ్ ర్యాట్స్ ఆర్ నాట్ డాగ్స్, కొన్ని ర్యాట్స్ డాగ్స్ కాదంట, సమ్ ఇచ్చినప్పుడు ఆపోజిట్ మనకి ఫుల్ఫిల్ కాదు, కాబట్టి ఇది కూడా ఫాల్సే. నెక్స్ట్ సమ్ యాపిల్స్ ఆర్ ర్యాట్స్, యాపిల్స్ లో కొన్ని ర్యాట్స్ అవుతున్నాయి కదా, కాబట్టి ఇది కరెక్టే, అంటే ఓన్లీ థర్డ్ కన్క్లూజనే కరెక్ట్. అది ఎక్కడుంది, ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్, అంటే ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఇది సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. 8 పీపుల్ ABCDEFG on the H are sitting in a straight line facing north. నార్త్ అంటే ఇట్లా పై వైపు ఉంటుంది కదా, అంటే నార్త్ వైపు చూస్తూ 8 మెంబర్స్ ఒకే లైన్ లో కూర్చున్నారు. 1 2 3 4 5 6 7 8 ఇట్లా 8 ప్లేసెస్ రాసుకున్నాం. ఇప్పుడు కండిషన్స్ చూద్దాం. ఓన్లీ 3 పీపుల్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ, అంటే ఏకి ఎడమ వైపున 3 మాత్రమే కూర్చున్నారు. ఇది మనకి రైట్ అయితే ఇది లెఫ్ట్ అవుతుంది. ఓన్లీ 3 పీపుల్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ, ఏకి ఎడమ వైపున 3 ఉన్నారు, అంటే ఏ ఎక్కడ వస్తాడు, ఇక్కడ వస్తారు కదా, 3 ఉంటారు. నెక్స్ట్ బి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ, బి ఎక్కడ కూర్చున్నాడు, ఏకి రైట్ సైడ్ థర్డ్ ప్లేస్ లో కూర్చున్నాడు. ఇది ఏ తర్వాత ఫస్ట్ ప్లేస్ రైట్ కానీ ఇది సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్, అంటే బి ఇక్కడ ఉంటాడు. నెక్స్ట్ ఓన్లీ 4 పీపుల్ సిట్ బిట్వీన్ బి అండ్ డి, అంటే బికి డికి మధ్యలో కరెక్ట్ గా 4 వ్యక్తులు కూర్చున్నారు. ఈ వైపున కూర్చునే అవకాశం లేదు, అంటే ఒకే ఒక పర్సన్ ఉన్నాడు, అంటే ఇటువైపునే కూర్చోవాలి. 4 పర్సన్స్ ఉండాలి, 1 2 3 4, అంటే డి ఇక్కడ వస్తాడు అనమాట, మధ్యలో 4 ఉండాలి కదా, 1 2 3 4. నెక్స్ట్ ఎఫ్ సిట్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ జి, అంటే ఎఫ్ అనే పర్సన్ జికి కుడి వైపున వెంటనే కూర్చున్నాడు, పక్కనే కూర్చున్నాడు, రైట్ ఆఫ్ జి, జికి కుడి వైపున. ఓకే, ఇక్కడ చూడండి వీళ్ళిద్దరికి 2 ప్లేసులు కావాలి. 2 ప్లేసులు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకే ప్లేస్ ఉంది, ఇక్కడ ఒకే ప్లేస్ ఉంది, ఇక్కడ ఒకే ప్లేస్ ఉంది. ఖచ్చితంగా జిఎఫ్ ఈ ప్లేస్ లోనే ఉండాలి, ఇంకెక్కడ కూడా 2 ప్లేసెస్ ఖాళీగా లేవు కదా. ఓకే, నెక్స్ట్ సి డస్ నాట్ సిట్ అట్ ఎనీ ఎండ్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్. సి అనే పర్సన్ ఈ చివర కూర్చోలేదు, ఈ చివర కుడివైపు చివరిలోని కూర్చోలేదు, ఎడమ వైపు చివరిలోని కూర్చోలేదు, అంటే మధ్యలో ఎక్కడ కూర్చున్నాడు, మధ్యలో ఒకే ఒక ప్లేస్ ఉంది, ఇక్కడే ఉంది, కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సీనే కూర్చోవాలి.
నెక్స్ట్ ఈ సిట్స్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ద పొజిషన్ టు ద రైట్ ఆఫ్ హెచ్. అంటే ఇక్కడ ఈ అనే పర్సన్ సిట్స్ అట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ టు ద రైట్ ఆఫ్ హెచ్. హెచ్ కి కుడి వైపున ఏదో ఒక స్థానంలో కూర్చున్నాడు. అది పక్కనే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు అనమాట. ఈ అనే పర్సన్ ఎక్కడ కూర్చున్నాడు? హెచ్ కి కుడి వైపున ఒక స్థానంలో కూర్చున్నాడు. అంటే కుడి వైపున స్థానంలో ఒకటే ఖాళీ ఉంది. అంటే ఏ ఇక్కడ వస్తే హెచ్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇది మనకి కరెక్ట్ అరేంజ్మెంట్ అనమాట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ ఏ. హెచ్ కి ఏ కి మధ్యలో ఎంతమంది వ్యక్తులు కూర్చున్నాడు? హెచ్ ఇక్కడ ఉన్నాడు, అలాగే ఏ ఇక్కడ ఉన్నాడు. మధ్యలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 12th వన్. ఇది కూడా మనకి ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఫస్ట్ పేర్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ని రాబట్టడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏంటి? DGS. నెక్స్ట్ PEC. కోడ్స్ రాసుకుందాం. ఫస్ట్ మనకి 4, 7, 19, 16, 5, నెక్స్ట్ 3. ఓకే, ఇక్కడ మనకి ఏమైనా రిలేషన్ ఉందా? ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా చూద్దాం. ఇలాగా, అలాగే ఇలా ఇలా చూసినట్లయితే ఇక్కడ మనకి 4, 3 అయిందంటే -1. ఇక్కడ 19, 16 అయిందంటే -3. 7, 5 అయిందంటే -2 అనమాట. -3, -2, -1 అంటే ఫస్ట్ ఇది 1 మైనస్ చేశారు, సెకండ్ ఇది 2 మైనస్ చేశారు, థర్డ్ దాంట్లో నుంచి 3 మైనస్ చేశారు. ఇప్పుడు దీనికి ఫైండ్ అవుట్ చేద్దాం. EHK. ఫస్ట్ కోడ్స్ రాసుకున్నాం. 5, 8, 11. ఇక్కడ మనకి 1 మైనస్ చేయాలి అంటే 4 అవుతుంది. సెకండ్ 2 మైనస్ చేయాలి అంటే 6 అవుతుంది. థర్డ్ 3 మైనస్ చేయాలి అంటే 8 అవుతుంది. అంటే ఫస్ట్ HFD. HFD ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 13th వన్. ఇది ఎండెడ్ ఫిగర్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. వాడు ఇచ్చిన ఫిగర్ లో ఇక్కడ ఆప్షన్స్ లో ఇచ్చిన ఏదో ఒక పార్ట్ ఇన్క్లూడ్ అయి ఉంటుంది, కలిసిపోయి ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ గా. ఇక్కడ రొటేషన్ చేయకూడదు, ఎలా ఉందో అలాగే ఫిగర్ ని అబ్జర్వ్ చేయాలి. అదేంటో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫిగర్ మనకి ఎక్కడ కనిపించట్లేదు, సెకండ్ కనిపించలేదు, థర్డ్, ఫోర్త్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంట? ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 14th వన్. ఇది కూడా మనకి ఆల్ఫాబెట్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ కూడా మనం కోర్స్ రాయడానికి ప్రయత్నిద్దాం. దీని వెంటనే మనం ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి తర్వాత ఇది చూద్దాం. ఏంటి ఇక్కడ 23, 7, 17, 26. దీని కోడ్స్ ఏంటి? 26, 9, 16, 24. ఒకసారి చూడండి. ఫస్ట్ ఎంత? +3. తర్వాత ఇక్కడ 9 అయింది, 7, 9 అయింది, +2. తర్వాత 17, 16 అయింది అంటే -1 అయింది. తర్వాత 26, 24 అయింది అంటే -2. +3, +2, -1, -2. ఓకే, ఇప్పుడు దీని కోడ్స్ రాద్దాం. ఇదేంటి మనకి? 17, 3, 19, 4. ఫస్ట్ ఏం చేయాలి? +3 చేయాలి. అంటే 17 కి 3 యాడ్ చేస్తే 20 అవుతుంది. 20th లెటర్ ఏంటి? T తో స్టార్ట్ అవ్వాలి. T తో స్టార్ట్ అయ్యేది మనకు ఒకటే ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. కాబట్టి మిగిలినవి కూడా చూడొచ్చు. తర్వాత 2 యాడ్ చేయాలి. 3 కి 2 యాడ్ చేస్తే 5. ఫిఫ్త్ లెటర్ ఏంటి? E. తర్వాత 1 మైనస్ చేయాలి. 19th లో 1 మైనస్ చేస్తే 18. 18th లెటర్ ఏంటి? R. తర్వాత 2 మైనస్ చేయాలి. 4 నుంచి 2 మైనస్ చేస్తే 2. సెకండ్ లెటర్ ఏంటి? B. TERB. అదే కదా మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉన్నది. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్. ఇది మనకి పిక్చర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇందులో మనకి ఆ సింబల్స్ అనేవి ఎట్లా మూవ్ అవుతున్నాయి, ఎట్లా రొటేట్ అవుతున్నాయి అన్న దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కింద పార్ట్ లో ఉన్న రెండు కూడా ఇక్కడ పై పార్ట్ లోకి వచ్చాయి. నెక్స్ట్ ఈ పై పార్ట్ లో ఉన్నాయి ఇవి కిందకు వచ్చాయి. కానీ ఏమైంది? మనకి పైన లెటర్ మారింది అనమాట. ఈ ఎక్స్ ప్లేస్ లోకి M వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి రెండు కూడా మనకి పైకి వచ్చాయి.
నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చింది, పైన ఈక్వల్ టు ప్లేస్ లోకి ఈ సింబల్ మారింది అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇది ఇక్కడికి తీసుకురావాలి. నెక్స్ట్ ఈ పై సింబల్ మార్చేయాలి, అంటే బాటమ్ లో సి ఉండాలి. అన్నిట్లో దీంట్లో సి లేదు కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత పైన ఉన్న స్టార్ మారిపోవాలి దాని ప్లేస్ లో, కానీ ఇక్కడ స్టార్ ఉంది, ఇది కాదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఇవి రెండు మనకి పై భాగంలోకి వస్తాయి, ఎస్ అండ్ యారో మార్క్. ఎస్ యారో మార్క్ థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్. ఇది మనకి బ్లడ్ రిలేషన్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. దీన్ని మనం ఫ్లో చార్ట్ కరెక్ట్ గా డ్రా చేసుకున్నట్లయితే క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది, దీని నుంచి మనం ఎఫ్ కి ఏ కి మధ్య ఉన్న సంబంధాన్ని రాబట్టాలి. ఇక్కడ యాష్ అంటే ఏంటి? యాష్ అంటే వైఫ్. నెక్స్ట్ ఈక్వల్ టు అంటే సన్. నెక్స్ట్ పర్సంటైల్ అంటే బ్రదర్. ప్లస్ అంటే డాటర్. ఓకే, ఫస్ట్ డి యాష్ ఎఫ్. డి యాష్ ఎఫ్, ఇక్కడ పి యాష్ క్యూ అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి వైఫ్ అవుతుంది. అంటే ఇక్కడ డి ఎఫ్ యొక్క వైఫ్, అంటే డి అనే జెండర్ ఫిక్స్ అయ్యింది, ఎఫ్ అనే జెండర్ కూడా ఫిక్స్ అయ్యింది. వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలిసిపోయింది. నెక్స్ట్ సికి డికి మధ్యలో ఈక్వల్ టు ఉంది. ఈక్వల్ టు అంటే ఏంటి? మనకి సన్ కదా, అంటే సి అనే పర్సన్ డికి సన్, అంటే నెక్స్ట్ జనరేషన్ సన్ కాబట్టి జెండర్ కూడా ఫిక్స్ అయింది, ఇక్కడ సి అన్నమాట. నెక్స్ట్ వీళ్ళిద్దరికి మధ్యలో ఏముంది? పర్సంటైల్ ఉంది. పర్సంటైల్ అంటే ఏంటి? బ్రదర్, అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ బ్రదర్ అవుతారు. అంటే బి అనేవాడు సికి బ్రదర్ కాబట్టి సేమ్ జనరేషన్ బ్రదర్ కాబట్టి తిన జెండర్ కూడా మనకి మేల్ జెండరే. నెక్స్ట్ వీళ్ళిద్దరికి మధ్యలో ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంటి? డాటర్, అంటే కుమార్తె, అంటే ఏ అనే పర్సన్ బికి డాటర్ అవుతుంది. బికి డాటర్ అంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్, అంటే ఇక్కడ ఏ అన్నమాట. ఇప్పుడు మనం ఎఫ్ కి ఏ కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎఫ్ అనే పర్సన్ కి బి ఏమవుతాడు? సన్ అవుతాడు. సన్ యొక్క డాటర్ అన్నమాట, అంటే ఇక్కడ తినేమో ఫాదరు, తిన ఫాదర్, అంటే ఫాదర్ యొక్క ఫాదర్ అన్నమాట, అంటే తండ్రి యొక్క తండ్రి అన్నమాట. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 16th వన్. ఇది కూడా మనకి బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇందులో ఏవో ఒక రెండు సైన్లని ఇంటర్చేంజ్ చేసి ఇచ్చారు, అవి ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి సమయంలో కూడా మనకి డివిజన్ సింబల్ ని బేస్, డివైడెడ్ బై సింబల్ ని బేస్ చేసుకుని కొన్ని ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి డివిజన్ ఎక్కడ ఉంది? 48 కి 12 కి మధ్యలో ఉంది కాబట్టి 12 టేబుల్ ఎలాగో 48 లో పోతుంది కాబట్టి దాన్ని అక్కడే ఉంచొచ్చు. లేకపోతే ఒకవేళ మార్చినట్లయితే ఎక్కడ మార్చాలి? ఈ డివిజన్ ప్లేస్ లో మైనస్ పెట్టి మైనస్ ప్లేస్ లో డివిజన్ పెట్టాలి, అంటే ఇక్కడ పెట్టాలి మనం. అప్పుడు మనకి ఇక్కడ 8/48 అవుతుంది. మళ్ళీ 12 పక్కనే మనకి ఇంటూ వచ్చినట్లయితే, అంటే ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఒకసారి దీన్ని వెరిఫై చేసి చూద్దాం. అంటే ఫస్ట్ మైనస్ ప్లస్ పెట్టాం అనుకోండి, ఇక్కడ మైనస్ వస్తుంది, అక్కడ మైనస్ ప్లేస్ లో ప్లస్, ప్లస్ ప్లేస్ లో మైనస్ పెట్టాం అనుకోండి. ఇక్కడ చూడండి, ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 200 అబౌవ్ వస్తుంది. ఈ రెండింటిని డివైడ్ చేస్తే 4 వస్తుంది. ఓకే, ఇంకా 200 + 27 అంటే ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది, కానీ మనకి ఏం రావాలి? 24 రావాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు అన్నమాట. అంచనా వేయడం ద్వారా కొంతవరకు ఎలిమినేట్ చేయొచ్చు మనం. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ చూద్దాం. అంటే మనం డివైడెడ్ బై ప్లేస్ లో మైనస్ పెట్టాం, అలాగే మైనస్ ప్లేస్ లో డివైడెడ్ బై పెట్టాం. ఓకే, ఒకసారి చూద్దాం. ఇక్కడ 54 ఇంటూ 8/48 -12 + 27 రాసి చూద్దాం. 8 టేబుల్ 1 టైము 6 టైమ్స్, మరి 6 టేబుల్ ఇందులో పోతుంది కదా, ఎన్ని టైమ్స్? 6 9 54. ఇప్పుడు 9 1 9 -12 + 27. ఇప్పుడు ఎడిషన్ చేస్తాం, ఈ రెండు యాడ్ చేస్తే మనకి 36 వస్తుంది. దానిలోంచి 12 మైనస్ చేయాలి, 36 నుంచి 12 మైనస్ చేస్తే 24 వస్తుంది కదా. ఇదే కదా మనకి RHS లో ఉన్నది, కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 17th వన్. ఓకే, ఇక్కడ మనకి ట్రిప్లెట్స్ ఇచ్చారు, అంటే మూడు నెంబర్స్ చొప్పున ఇచ్చారు ఒక బ్రాకెట్ లో. ఆ మూడింటికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఇచ్చిన ఆప్షన్స్ లో మనం కరెక్ట్ ఆప్షన్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది అనమాట. ఇక్కడ మిడిల్ లో మనకి లార్జెస్ట్ నెంబర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటిని
మనం ఎడిషన్ చేసి ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేయడమో, లేకపోతే స్క్వేర్ చేసి యాడ్ చేయడమో, క్యూబ్ చేసి యాడ్ చేయడమో, ఇట్లా రకరకాలుగా ట్రై చేసినట్లయితే అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ప్రయత్నించాలి. ఫస్ట్ యాడ్ చేద్దాం. 6, 9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఈ 15ని దేనితోటైనా మల్టిప్లై చేస్తుంటే 135 వస్తుందేమో చూడండి. అలా చేయకపోతే మీకు 15 తోటి దీన్ని డివైడ్ చేసి చూడండి, రిమైండర్ 0 వస్తే అప్పుడు మీకు అర్థమైపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 15 టేబుల్లో 135 వస్తుందని మీకు ఐడియా లేదు. అప్పుడు ఏం చేస్తాం? ఈ 15తో 135ని డివైడ్ చేసి చూస్తాం. ఇక్కడ 5 టేబుల్ 3 టైమ్స్, 2 5 7, మళ్ళీ 9 టైమ్స్, అంటే 9 వచ్చింది. డివిజన్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏ నెంబర్తో ఇంటూ చేసానమాట? 9తో ఇంటూ చేసానమాట. అంటే 15 9s are 135 అనమాట. ఒకసారి దీన్ని కూడా చెక్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 29 వస్తుంది. 29 9తో మల్టిప్లై చేస్తే 9 9s are 81, 8 9 2s are 18 plus 8 26. మిడిల్ నెంబర్ వచ్చింది కదా. కాబట్టి ఇదే రిలేషన్ కలిగి ఉన్న ఆ ట్రిప్లెట్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, 7 + 17 24 వస్తుంది కదా. 24 దీన్ని 9తో ఎంట్రీ చేయాలి. 9 4 * 36, 6 వచ్చింది కాబట్టి చెక్ చేసేయచ్చు. 9 4 * 36 3, 9 2s are 18 + 3 21, అంటే 216 వచ్చింది కదా. కాబట్టి ఇదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇది పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒక పేపర్ ని ఈ ఆర్డర్ లో ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేస్తే అది ఏ విధంగా కనిపిస్తుంది, ఆప్షన్స్ లో ఉన్న ఏ ఫిగర్ లా కనిపిస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. మనం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళామంటే ఇలా ఓపెన్ చేసుకుంటూ వస్తాం. లాస్ట్ ఫోల్డ్ ని ఫస్ట్ ఓపెన్ చేస్తాం కదా. కాబట్టి ఇది మనకి ఇట్లా ఫోల్డ్ చేశారు అంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఇది ఓపెన్ చేస్తాం, అంటే ఈ డైరెక్షన్ లో ఓపెన్ చేస్తాం. అంటే ఈ రెక్టాంగిల్ ఇక్కడికి వస్తుంది, అలా ఈ సర్కిల్ ఇక్కడికి వస్తుంది. ఇట్లా లేనిది ఏమన్నా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు, 4th ఎలిమినేట్ చేయొచ్చు. ఇందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. కానీ ఇక్కడ ఎక్కడ మనకి కటింగ్ చేయలేదు కదా, కాబట్టి ఇట్లా వచ్చే అవకాశం లేదు, దీంట్లో కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ వన్ అవుతుంది. కాబట్టి తర్వాత మనం ఇలా ఓపెన్ చేస్తాం కదా, అంటే ఈ రెక్టాంగిల్స్ ఈ చివరిలోకి వస్తాయి. ఈ రెండు రెక్టాంగిల్స్ ఈ రెండు సర్కిల్స్ మధ్యలో వస్తాయి, ఇలా ఉంటుంది. అది మనకి సెకండ్ ఆప్షన్ లోనే ఉంది కదా అలాంటి ఫిగర్. నెక్స్ట్ 19th వన్. ఇది కూడా మనకి నెంబర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్. ఒకసారి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ 6 లోంచి 1 మైనస్ చేస్తే 5, బారో తెచ్చుకుంటే 11, 11 లోంచి 4 మైనస్ చేస్తే 7. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. బారో తెచ్చుకుంటే 11 లోంచి 6 మైనస్ చేస్తే 5, ఇక్కడ మనకి 3 ఉంటుంది. 13 లోంచి 7 మైనస్ చేస్తే 6, అంటే 65. ఇక్కడ 75 యాడ్ చేశారు, ఇక్కడ 65 యాడ్ చేశారు. ఒకసారి ఈ రెండు డిఫరెన్స్లు కూడా చూద్దాం. 6 లోంచి 1 మైనస్ చేస్తే 5, 7 లోంచి 4 మైనస్ చేస్తే 3, 1 లోంచి 1 మైనస్ చేస్తే 0, అంటే 35 యాడ్ చేశారు. నెక్స్ట్ ఇలా బారో తెచ్చుకుంటే 11 లోంచి 6 మైనస్ చేస్తే 5, ఇక్కడ 3 ఉంటుంది. 3 లోంచి 1 మైనస్ చేస్తే 2, 1 మైనస్ 1 0, అంటే ఇక్కడ 75 65. తర్వాత ఏమవుతుంది? 55. తర్వాత ఏం రావాలి? 45. తర్వాత 35 25. అర్థమైంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ఇందులోంచి ఇది మైనస్లు కదా, ఇవన్నీ కూడా మైనస్లు, నేను ప్లస్ అని రాశాను. ఓకే, మైనస్ చేసుకుంటూ వెళ్ళారనమాట. ఓకే, మనం 276 లోంచి మనం 55 మైనస్ చేయాలి. 6 మైనస్ 5 అవుతుంది, 1 అవుతుంది. 7 మైనస్ 5 2 అవుతుంది, అంటే 221. ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్. ఇక్కడ మనకి ఇది కూడా మనకి సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఒకసారి దీన్ని ఇన్స్ట్రక్షన్స్ చదివి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. 8 పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ 2 rows, ప్యారలల్ రోస్ అన్నమాట, విత్ 4 పీపుల్ ఈచ్. ఇక్కడ మనకి 8 మెంబర్స్ 2 rows లో ప్యారలల్ గా కూర్చున్నారు. ఇన్ such a way that there is equal distance between the adjacent persons and the pupil of one row are facing the pupil of other row. అంటే ఇక్కడ ఫస్ట్ రోలో 4 మెంబర్స్ కూర్చున్నారు, సెకండ్ రోలో కూడా 4 మెంబర్స్ కూర్చున్నారు. ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో అనుకోండి. ఇంకా రో 1 ఫస్ట్ రో వీళ్ళందరూ కూడా ఫేసింగ్ సౌత్, అంటే వీళ్ళు ఫస్ట్ రో అన్నమాట. అంటే మనకి ఇట్లా మ్యాప్ వేస్తే ఫస్ట్ నార్త్ పైకి నార్త్, కిందికి సౌత్ వస్తుంది కదా.
ఇక్కడ రో 1 లో వీళ్ళందరూ కూడా మనకి ఫేసింగ్ సౌత్ కాబట్టి ఫస్ట్ రో ఇది, సెకండ్ రో ఇది అన్నమాట. వీళ్ళందరూ సౌత్ వైపు చూస్తున్నారు. అందులో ఎవరున్నారు? 6, 7, 8, 9 అంటే 6, 7, 8, 9 ఇందులో ఉన్నారు. అంటే మనకి మిగిలిన వాళ్ళు ఎవరు? 1, 2, 3, 4 ఇందులో ఉంటారని అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ చదువుతాం. 9, 6 నెక్స్ట్ టు ద పర్సన్ at the extreme left end of their row. అంటే ఇక్కడ వీళ్ళకి ఇది రైట్, ఇది లెఫ్ట్ అవుతుంది. అప్పుడు ఆపోజిట్ వాళ్ళకి ఇది రైట్, ఇది లెఫ్ట్ అవుతుంది. ఇప్పుడు 9 ఎక్కడ కూర్చున్నాడు? 962 నెక్స్ట్ టు ద పర్సన్ at the extreme left end. వీళ్ళకి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ ఇది. అతని పక్కన తర్వాత స్థానంలో కూర్చున్నాడు. ఇక్కడ 9 ఇక్కడ కూర్చున్నాడు అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఇది లెఫ్ట్ అవుతుంది కదా. అండ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు 4. అతను ఎవరికి ఎదురుగా కూర్చున్నాడు? 4కి ఎదురుగా కూర్చున్నాడు. అంటే ఇక్కడ వాళ్ళ వరుసలో మనకి లాస్ట్ అంటే ఎడమ వైపు చివరి ఎత్తి పక్కన కూర్చున్నాడు. అంటే ఇక్కడ కూర్చున్నాడు. నెక్స్ట్ 4కి ఎదురుగా కూర్చున్నాడు కాబట్టి 4 ఇక్కడ వస్తుంది అనమాట. 3 sits at the extreme left end of their row. అంటే 3 అనే పర్సన్ వాళ్ళ వరుసలో లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు. 3 అనేది ఈ వరుసలో ఉంటుంది కాబట్టి వీళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ ఇది కదా, ఇది ఇక్కడ కూర్చున్నాడు అనమాట. అండ్ 2 ఈజ్ ఇన్ హిస్ ఇమ్మీడియట్ నైబర్. అంటే ఈ 3 పక్కన ఎవరున్నారు అనమాట? 2 ఉన్నాడు. అంటే 3 పక్కన 2 ఉన్నాడు అంటే ఇక్కడ 1 ఉంటాడని అర్థమైపోయింది. ఇంకొకే ప్లేస్ ఉంది కదా, ఒకే పర్సన్ ఉన్నాడు. నెక్స్ట్ హూ సిట్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ద రో ఫేసింగ్ నార్త్. అంటే నార్త్ వైపు చూస్తున్న వాళ్ళలో ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ అంటే కుడివైపు చివరిలో కూర్చున్న వ్యక్తి ఎవరు? నార్త్ వైపు చూస్తున్న వాళ్ళు ఎవరు? వీళ్ళు ఈ వరుసలో ఉన్నవాళ్ళు. వీళ్ళ యొక్క కుడివా ఎండ్ అంటే కుడివైపు చివరి ఏది ఇది కదా, అంటే 1 అనమాట. అంటే ఇక్కడ ఒక హూ సిట్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ద రో ఫేసింగ్ ఇమ్మీడియట్ నార్త్. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్ లో ఉన్న 1 అవుతుంది అనమాట. మనం సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఒకరి యొక్క ప్లేస్ కన్ఫర్మ్ అయినప్పుడు మాత్రమే మనం తీసుకెళ్ళి ఆ గ్యాప్స్ లో ఫిల్అప్ చేయాలి. అంతవరకు మనం రఫ్ వర్క్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడతో మనం 11th January 2023 షిఫ్ట్ 2లో అడిగిన రీజనింగ్ పార్ట్ సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.